ఏపీడిఎస్సి 2018కి సంబంధించి ఎస్జిటి తెలుగు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళేటప్పుడు వీరు ఏ సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళాలి అనే దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మీరు మీ యొక్క ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంటే apdsc.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఎస్జిటి ఫేజ్ 1 అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ పేరు అనేది ఉందా లేదా అనే దాన్ని చెక్ చేసుకోండి. దాన్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ను ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ అనే కనిపిస్తున్నటువంటి దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనేది క్లిక్ చేసి అందులో మీ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క కాల్ లెటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ కాల్ లెటర్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ కాల్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే అందులో 2 అని మీ అడ్రస్ ఉంటుంది, తర్వాత మీ ఫోటో, మీ సిగ్నేచర్ ఉంటుంది. దాంతోపాటు మీకు సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ అంటూ మీ పేరు, తర్వాత మీ ఫాదర్ నేమ్, హూ హ్యాస్ అపియర్డ్ ఫర్ ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2018 ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు జీపీపీ కండక్టెడ్ ఆన్ అంటూ మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో ఆ డేట్ వస్తూ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ అంటూ మీకు లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందో లొకేషన్, దాంతోపాటు దాని యొక్క అడ్రస్ అనేది ఇవ్వడం, దాంతోపాటు ఏ రోజున జరుగుతుంది. ఇక్కడ ఈ అభ్యర్థికి డిసెంబర్ 10న కాబట్టి ఆన్ 10th December 2019 at 10 AM ఫర్ వెరిఫికేషన్ ఆర్ కన్ఫర్మింగ్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై హర్ ఆర్ హిమ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ అంటూ మనకి ఇక్కడ మ్యాటర్ రావడం జరుగుతుంది. దాంతోపాటు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఒరిజినల్ అని ఇక్కడ వస్తుందన్నమాట. అంటే మీరు ఈ కాల్ లెటర్లో ఏవైతే ఇచ్చి ఉంటారో వాటన్నిటిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే దాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడవచ్చు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఒరిజినల్ అని. ఆల్మోస్ట్ ఇక్కడ కనిపించే ఈ పాయింట్స్ అనేవి ఇది వరకు జరిగిన ప్రిన్సిపల్స్ కావచ్చు, లేదా పీజీటీస్ కావచ్చు, టీజీటీస్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, వారందరికీ కూడా ఏ పాయింట్స్ అయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఒరిజినల్ అని ఇచ్చారో అవే పాయింట్స్ ఎస్జిటి తెలుగు వారికి కూడా ఇవ్వడం మనం గమనించవచ్చు. అది కూడా ఈ పాయింట్స్ కూడా ఎప్పుడో మనకు ఇది వరకు జరిగినటువంటి వాటిలో ఉన్న పాయింట్స్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేశారని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ ఆల్ కోర్సెస్ ఆఫ్ స్టడీ క్లియర్లీ ఇండికేటింగ్ ద మీడియం ఆఫ్ స్టడీ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. కాకపోతే బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది మ్యాక్సిమంగా ఎవరికి అడగడం లేదు. కాబట్టి మీరు బోనఫైడ్ సర్టిఫికేట్స్ మీద హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఇక మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఒరిజినల్ అనే వాటిలో ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తే మొదటగా పీడిఎఫ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ఏపీ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2018 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫస్ట్ మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. దాన్ని ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్లో ఇవ్వడం జరిగింది, పీడిఎఫ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ఏపీ టీఆర్టీ 2018. దాని తర్వాత మీ యొక్క 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్, దాని తర్వాత ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. దాని తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ మీరు ఈ ఎస్జిటి అనే పరీక్షకు ఏ క్వాలిఫికేషన్ని ఆధారంగా చేసుకుని రాశారు అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ మీరు ప్రొడ్యూస్ చేయాలి. మనందరికీ తెలుసు ఇదివరకైతే ఎస్జిటి తెలుగు కేవలం డిఈడి వారు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి డిఈడి సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేస్తే చాలు. కానీ ఇప్పుడు మనకు ఈ ఎస్జిటి తెలుగు అనే దానికి డిఈడి వారు రాయొచ్చు, అలాగే బిఈడి వారు కూడా రాసుకోవచ్చు. కాబట్టి డిఈడి వాళ్ళైతే కేవలం వారు
ఇంటర్ తర్వాత డిఈడి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే చాలు. కానీ బిఈడి వారు ఒకవేళ ఈ ఎస్జిటి తెలుగు సెలెక్ట్ అయ్యి ఉంటే వారికి సంబంధించినటువంటి బిఈడి సర్టిఫికేట్ దాంతోపాటు డిగ్రీ సర్టిఫికేట్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక పీజీ అనేది మీరు ప్రొడ్యూస్ చేయవచ్చు, లేకుంటే పీజీ సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు. టోటల్గా ఇక్కడ మీరు చేసిన మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలి. ఒకవేళ డిఈడి అభ్యర్థి అనుకోండి, డిఈడి అభ్యర్థి అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ తర్వాత అతను చేసినటువంటి టీటీసీ లేదా డిఈడి మార్క్ లిస్ట్ అనేది ఒరిజినల్స్ వారికి చూపించాల్సిన అవసరం ఉంటుంది. అదే బిఈడి అభ్యర్థి అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ తర్వాత ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ దాని తర్వాత ఇంటర్ తర్వాత వారు డిగ్రీ చేసింటారు కాబట్టి డిగ్రీ ఒరిజినల్ మార్క్ లిస్ట్ చూపించాలి. దాని తర్వాత బిఈడి మార్క్ లిస్ట్ అనేది వారు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు పీజీ అనేది చేస్తే ఆ పీజీ సర్టిఫికేట్ కూడా చూపించవచ్చు. మ్యాక్సిమం అయితే వారు అడగరు, మనకి ఈ పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ అయితే కావాలో అవి మాత్రమే వారు చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ముఖ్యంగా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే చాలా వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 4వ తరగతి నుంచి 10వ తరగతికి వరకు కంపల్సరీగా ఉండాలి. ఈ 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఆధారం చేసుకొని మీరు ఆ జిల్లాకు లోకలా కాదా అనేది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. మరి 4 నుంచి 10వ తరగతి వరకు రెగ్యులర్ స్టడీ చదివినటువంటి వారైతే సబ్మిట్ చేయవచ్చు. సర్టిఫికేట్స్ అనేవి 4 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. లేదు ఒకవేళ మీది ప్రైవేట్ స్టడీ అనుకోండి, మరి మీరు రెగ్యులర్ స్టడీనా ప్రైవేట్ స్టడీనా అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ యొక్క 10వ తరగతి మార్క్ లిస్ట్ తీసుకొని పైన మీకు టాప్లో చూస్తే అక్కడ మీరు రెగ్యులర్ స్టడీ చేసింటే రెగ్యులర్ అని, లేదు మీరు ప్రైవేట్ స్టడీ చేసి ఉంటే ప్రైవేట్ అనే పదం మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఒకవేళ మీకు ఆ పదం అనేది కనిపిస్తే మీరు దాన్ని బట్టి మీరు ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. రెగ్యులర్ ఉంటే మీ స్కూల్కి సంబంధించిన 4 to 10 స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేదు మీకు మార్క్ లిస్ట్లో ప్రైవేట్ అని ఉంటే మీరు ఎంఆర్ఓ జారీ చేసినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనే దాన్ని మీరు అందులో కూడా మీకు 4 to 10 అనేది ఉంటుంది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయవచ్చు. ఎవరైతే 10th క్లాస్ ప్రైవేట్గా చదివి ఉంటారో వారు స్కూల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎంఆర్ఓ రెసిడెన్స్ మాత్రమే సబ్మిట్ చేసినా సరిపోతుంది. మరి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి 4 నుంచి 10 వరకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ లేదా 4 నుంచి 10 వరకు ఎంఆర్ఓ ఇష్యూ చేసినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా వారికి మనం సబ్మిట్ చేయాలి. ఇక బోనఫైడ్ సర్టిఫికేట్ విషయం మీకు ఆల్రెడీ చెప్పాం. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి అడగడం లేదు కాబట్టి ఇక బోనఫైడ్ సర్టిఫికేట్స్ విషయాన్ని మీరు మర్చిపోండి, దీని గురించి ఏమి ఐరానా పడవద్దండి. ఇక తర్వాత నెక్స్ట్ విషయంకి వస్తే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ దే కమ్యూనిటీ యాజ్ ఐదర్ బీసీ ఎస్సీ ఆర్ ఎస్టీ. అంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈ క్యాస్ట్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే అప్లికేషన్లో అప్పుడు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అది కూడా ఎంఆర్ఓ ఇష్యూ చేసినటువంటి మీ సేవా క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి. మ్యాక్సిమంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లకు 2 years వరకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే 2 years ఓల్డ్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి లేదంటే మీరు మీ సేవకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ను మీరు సబ్మిట్ చేయవచ్చు. లేదా మరీ మీ పాతదైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మరలా మీరు ఇంకొకసారి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చియండి అని కూడా మీకు సమయం ఇవ్వవచ్చు. కాబట్టి మరలా మనం తిరగకోకుండా ఉండాలి అంటే ఒక 2 years కింద క్యాస్ట్ సర్టిఫికేట్ వరకు అయితే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక పాత సర్టిఫికేట్స్ అయితే కూడా కొద్దిమంది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంత లేటెస్ట్గా ఉంటే మీకు అంత మంచిది. ఇక ఒకవేళ మీరు పిహెచ్ సెలెక్ట్ చేసి ఉంటే పిహెచ్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాలి. లేదు మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయాలి. లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ సంబంధించినవి అంటే స్పోర్ట్స్ కోటాలో మీరు సెలెక్ట్ అయి ఉంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ మనం చూడవచ్చిన ప్రిన్సిపల్ అనేది కూడా ఇచ్చాడు. మనం ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవుతుండేది ఎస్జిటి తెలుగు కాబట్టి ఈ 12th పాయింట్ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాడు. ఎస్జిటి
తెలుగుకైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ పాయింట్స్ ఇచ్చాడని చెప్పి ఇవన్నీ చూసి మీరు హైరాణ పడవద్దండి. మీకు ఏవైతే అప్లికేబుల్ అవుతాయో వాటిని మాత్రమే మీరు సిద్ధంగా ఉంచుకొని వాటిని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మామూలుగా ఇచ్చి ఉంటాడు, దాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఇంటిమేషన్ లెటర్, ఇవి కూడా ఒకసారి మీరు గమనిస్తే ఇంకా కొద్ది క్లారిటీ వస్తుంది. ఇంటిమేషన్ లెటర్ లేదా కాల్ లెటర్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోది అప్లికేషన్ ఫామ్, అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు వచ్చింది అప్లికేషన్ ఫామ్. తర్వాత హాల్ టికెట్ అనేది సిద్ధంగా చేసుకోండి. తర్వాత అర్హతకు సంబంధించిన ధృవపత్రాలు, అంటే 10th ఇంటర్, తర్వాత టీటీసీ లేదా బీఈడీ చేసిన వాళ్ళైతే బీఈడీ, డిగ్రీ మార్క్ లిస్ట్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత బీఈడీ, తర్వాత డిఈడికి సంబంధించిన సర్టిఫికేట్స్, తర్వాత కుల ధృవీకరణ పత్రం అనగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ సర్టిఫికేట్, లేదా పిహెచ్ కోటా వాళ్ళైతే పిహెచ్కు సంబంధించిన సర్టిఫికేట్. తర్వాత మరీ ముఖ్యంగా టెట్ అర్హులైనటువంటి వారు ఆ టెట్ అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా రెడీగా పెట్టుకుంటే మంచిది. పైన తెలిపిన ధృవపత్రాలు ఉన్న ఒరిజినల్స్ మరియు 3 సెట్లు నకళ్ళు ధృవపత్రాలతో హాజరు కావాలను. ఓకే, మరి మీరు ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఒరిజినల్తో పాటు 3 సెట్స్ జిరాక్స్ కూడా తీసుకువెళ్ళాలి. సేమ్ ఇప్పుడు మీకు ఇక్కడ కాల్ లెటర్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే ఆర్డర్లో వీటన్నిటిని ఉంచుకొని వీటిని తీసుకొని వెళ్ళండి. అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు 3 సెట్లు జిరాక్స్లు కూడా తీసుకుని వెళ్ళండి. మరి చాలామంది దీని మీద గెజిటెడ్ సైన్ చేయించాలని అడుగుతూ ఉంటారు. గెజిటెడ్ సైన్ అయితే అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ అటెస్టేషన్, అంటే మీరే అన్నిటి మీద సైన్ అనేది చేస్తే సరిపోతుంది. వీటన్నిటిని కలిపి ఒక ఫోల్డర్లో మీరు ఉంచి వారికి ఇస్తే అవన్నీ కూడా మీకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా మనం ఎస్జిటి తెలుగు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైనప్పుడు పాటించాల్సిన సూచనలు మరియు సలహాలు. మరి ఇవన్నీ కూడా ఎస్జిటి తెలుగు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయంతో ఈ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. మరి ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు కూడా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.